ఘటనపై రోజు రోజుకు ముదురుతోంది. అల్లు అర్జున్ మాట్లాడని దానిపై పోలీసులు కౌంటర్ ఇచ్చారు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటకు సంబంధించి కమిషనర్ పవన్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత అక్కడ తొక్కిసలాట జరిగిందని, అల్లు అర్జున్ కు సంబంధించిన 50 మంది బౌన్సలర్స్ అక్కడికి వచ్చిన ప్రేక్షకులను పోలీసులను తోసివేశారని, ఈ తొక్కిసలాటలోనే రేవతి అనే మహిళ చనిపోయిందని పోలీసులు తెలిపారు. అల్లు అర్జున్ బెయిల్ పై ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడకూడదని సిపి అన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. ఇక అల్లు అర్జున్ కి సంబంధించిన ఎపిసోడ్ లో డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే తన బెయిల్ రద్దవ్వాలని కూడా పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇంతకీ ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశం కనిపిస్తుందా? అల్లు అర్జున్ అంటే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మహిళా మృతి చెందడానికి ఏదైతే హీరో అల్లు అర్జున్ కారణం అంటూ కూడా గతంలో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ బెయిల్ పై మధ్యంతర బెయిల్ పై వచ్చాడు. ఆయనకు ఈ నెల అంటే వచ్చే నెల 21 వరకు మధ్యంతర బెయిల్ కి సంబంధించిన గడువు ఉంది. ఈ క్రమంలో కూడా ఎలాంటి అంటే విరుద్ధ ప్రకటనలు చేయకూడదు అంటూ కూడా ప్రభావితం చేసే ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించొద్దని కూడా కండిషన్స్ ఉన్న నేపథ్యంలో కూడా తాజాగా ఆయన ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఇటు అంటే నిర్వహించడానికి కూడా హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా ప్రజాస్వామ్యంలో సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో కూడా పోలీసులు ఆయన బెయిల్ పిటిషన్ రద్దు చేయడం కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. అయితే సంధ్యా థియేటర్ కు సంబంధించిన ఆ ఘటనలో మధ్యంతర బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ కి సంబంధించి కూడా అయితే దీనికి సంబంధించి ఇటు ఆయన తనపై కావాలనేది కూడా చేస్తున్నారు అంటూ కూడా ఆయన అల్లు అర్జున్ చెప్పిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ కూడా పోలీసులు హైదరాబాద్ పోలీసులు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే అంటే మధ్యంతర బెయిల్ పై విడుదల అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని హైదరాబాద్ నగర పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా కూడా ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా పోలీసులు సీరియస్ గా తీస్తున్నారు. అయితే ఒక ఏ పోలీస్ అధికారి తమతో అంటే సంప్రదించలేదన్న అల్లు అర్జున్ వ్యాఖ్యలపై కూడా పూర్తి వివరాలను సేకరించారు. అల్లు అర్జున్ అయితే ఇప్పటికే అంటే వచ్చే నెల 25 వరకు అంటే జ్యుడిషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో కూడా ఆయన వచ్చే నెల 21 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ కూడా హైకోర్టు ఇచ్చిన క్రమంలో కూడా దీన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆయన మీడియా సమావేశం పెట్టి ఇదే పరిస్థితి. కాబట్టి అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా శాసనసభలో కూడా ఘాటుగా దీనికి సంబంధించి మాట్లాడారు. ఏదైతే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో కూడా రేవతి మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆయన పరిస్థితి కండిషన్ కూడా సీరియస్ గా ఉంది. కానీ ఇప్పటి వరకు ఎవరు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఆయన అరెస్టు చేసి బెయిల్పై రాగానే సినీ ప్రముఖులు వెళ్లి ఆయన పరామర్శించారు తప్ప ఆ బాధిత కుటుంబాన్ని ఎవరు పరామర్శించలేదని కూడా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సీరియస్ గా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి కూడా ఎవరైనా సరే తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు, శాంతి భద్రతల విషయంలో కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉంటుందని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే 2 రోజుల క్రితం మీడియా సమావేశం పెట్టిన అల్లు అర్జున్ అతని తండ్రి అరవింద్ కూడా దీనికి సంబంధించి అంటే శాంతి భద్రతలకు అంటే విఘాతం కలిగించే విధంగా కూడా వాళ్ళు మాట్లాడారంటూ కూడా పోలీసులు సీరియస్ గా తీసుకొని ఆయన బెయిల్ పిటిషన్ రద్దు చేయాల్సిందిగా కోర్టులో పిటిషన్ అయితే ఈ రోజు దాఖలు చేసే అవకాశం ఉంది. శాలిని, థ్యాంక్ యూ శ్రీనివాస్.
థియేటర్ ఘటనలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పోలీసులదే తప్పు అన్నట్లు అల్లు అర్జున్ మాట్లాడడంపై ఇటు పోలీసులు అటు ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్ చెప్పండి, ఇక్కడ ఒకసారి చూసినట్లయితే అల్లు అర్జున్ కేసుకు సంబంధించిన ఎపిసోడ్ అసలు ఎటు తిరిగే అవకాశం కనిపిస్తుంది. ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, దాని తర్వాత పోలీసులు మళ్ళీ కౌంటర్ వేయడం, ఇలా ప్రభుత్వం ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉన్నట్లే తెలుస్తుంది. అసలు ఏం జరగబోతుంది? ఏదైతే పుష్ప 2 ప్రీవియస్ షో సందర్భంగా ఆర్టీసీ క్లాస్ సంధ్యా థియేటర్ జరిగిన ఘటన రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతా ఉంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై చాలా సీరియస్ గా ఈ అంశాన్ని పరిగణిస్తున్నారు. డీజీపీకి, నగర సిపికి ఇద్దరికి కూడా కఠినమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి, ఇలాంటి ఇట్లా ఈ విధంగా థియేటర్ దగ్గర సినిమా హీరోలు వచ్చినప్పుడు తొక్కిసలాటలు, బౌన్సర్లను ప్రయోగించిన వంటి ఘటన పైన ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దీనిపైన నిన్న రాత్రి మన అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున దీనిపైన మాట్లాడబడింది. అయితే సంధ్యా థియేటర్ వద్ద అల్లు అర్జున్ రాక సందర్భంగా తొక్కిసలాటలు ఇప్పటికే రేవతి మృతి చెందింది. విశ్వనాథ్ ప్రాంతానికి చెందిన రేవతి, తర్వాత రేవతి కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం ఇంకా బెగర్పేటలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన పైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ గాని, కోమరెడ్డి వెంకటరెడ్డి గాని, ఇతర అందరూ కూడా అన్ని పార్టీల నేతలు కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. అయితే పోలీసులు ముందస్తు సమాచారం ఇచ్చామని చెప్పి ఒకసారి పోలీసులు మాత్రం మాకు సమాచారం లేదని మరోసారి ఈ విధంగా అల్లు అర్జున్ వ్యాఖ్యలు, ఇటు పోలీసుల వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి తెలియజేస్తా ఉన్నాయి. అయితే అసెంబ్లీలో మాట్లాడా దాని కౌంటర్ గా మళ్ళీ అల్లు అర్జున్ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా తప్పు లేదు, మేము పోలీసులకు సమాచారం ఇచ్చాము, అయినా సరే ఘటన మాత్రం చాలా బాధాకరం, ఖచ్చితంగా ప్రభుత్వం మా తరఫున ఏ రకమైన చర్యలు చేపట్టాలో ఆ రకమైన చర్యలు చేపడతాము, శ్రీతేజ్ కు చికిత్స నిమిత్తం మా వంతు ప్రయత్నం చేస్తున్నాము, అందరం కూడా మంచిగా ఉండాలని కోరుకుంటాము, నాకు కూడా శ్రీతేజ్ లాంటి కొడుకు ఉన్నారు అని చెప్పి ఆయన మీడియా సమావేశాలు చెప్పడం జరిగింది. ఈ ఘటన రోజు రోజుకు కొత్త మలుపు అని చెప్పి అనుకోవాలి. బౌన్సర్లను కూడా బౌన్సర్లు పోలీసులు తాకితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పి నగర సిపి ఆనంద్ మరోవైపు చెప్పడం జరిగింది. అయితే తాజాగా అల్లు అర్జున్ ఇంటి పైన నిన్న ఎన్ఎస్ఐ విద్యార్థి సంఘం, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఇంట్లోకి చొరపడి దాడి చేయటం, పూల కుండీలు అవన్నీ కూడా పగలగొట్టడం వంటి ఘటన పోలీసులు కూడా సీరియస్ తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా పోలీసులు జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఇప్పటికే అల్లు అర్జున్ బెయిల్ పై ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో అసలు మీడియా సమావేశం ఎలా పెడతారనే చర్చ కూడా తెలియజేసింది. వచ్చే నెల 21 వరకు ఆయన బెయిల్ పై ఉన్నారు. వైపు కోర్టులో ప్రభుత్వం తరఫున, ఇటు అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనను ఎలాంటి వ్యాఖ్యలు చేయదన్న ఇండికేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఆయన మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టడం ఇంకా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుంది. ఏదేమైనా ఆ ఘటన నిన్న జరిగిన దాడి ఘటన మాత్రం అల్లు అర్జున్ ఇంటి పైన ఇలాంటి దాడులు జరగడం మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇలాంటి వ్యక్తులు కూడా అందరూ కూడా ఖండించారు. అయితే ఆ ఘటన సమయంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండించడం జరిగింది. ఘటన జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప పొలిటికల్ డైవర్షన్ కోసం, రాజకీయ డైవర్షన్ కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి సంఘటనలు ప్రేరేపిస్తున్నారని చెప్పి కూడా ఆయన మాట జరిగింది. కాబట్టి తాజాగా అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వం మళ్ళీ మరోవైపు ఏ దిశగా ఆలోచిస్తుంది, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకునేందుకు ముందుకు పోవాలి దానిపైన కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. శాలిని, అయితే ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి వినిపిస్తుంది ఏంటంటే కేవలం అల్లు అర్జున్ కేసు ఒకటే లేదు కదా, గురుకులాల్లో కూడా పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు, దానిపైన ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు అని.
మరోవైపేమో ఇటు ప్రభుత్వం అంటుంది కేటీఆర్ స్పందించడంతో ఆయన ఈ కార్ రేస్ కి సంబంధించిన కేసు డైవర్ట్ అవ్వడానికి ఆయన మద్దతు తెలుపుతున్నట్లు, లేదంటే నిన్న అల్లు అర్జున్ ఇంటి దగ్గర జరిగిన దాడి కేసులో వారి హస్తం ఉంది అన్నట్లు కూడా ఆరోపిస్తుంది. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఈ ఘటనలు, తొక్కిసలాటలు, తోపులాటలు, ఇలాంటి ఘటనలు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఏదైతే పుష్కరాలు జరిగాయో పుష్కరాల సమయంలో కూడా తొక్కిసలాటలో 22 మంది చనిపోయారు. తర్వాత పవన్ కళ్యాణ్ సమావేశాల్లో కానీ సభల్లో కానీ, చంద్రబాబు నాయుడు సభలు సమావేశాలు కానీ, వివిధ రాజకీయ నాయకుల సభలు సమావేశాల్లో కూడా కొన్ని సందర్భాల్లో తొక్కిసలాట జరిగి, తోపులాట జరిగి, గాయాల పాలవటం, మరణించడం వంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ విషయంలో ఎవరు కూడా, అనేక మంది హీరోలు చాలా షోలకి అటెండ్ అవుతారు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరగలేదు. కానీ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన మాత్రం కొంత రాజకీయ అంశాలకు జరిగించిందని చెప్పి అనుకోవాలి. అయితే ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి ఖచ్చితంగా ఎవరి బాధ్యులైనా సరే చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి కేటీఆర్ ట్వీట్ చేశారు. కానీ ఓవైపు గురుకులాల్లో కానీ ఇతర రైతులు కానీ కొంతమంది పెద్ద ఎత్తున చనిపోతుంటే ఎందుకు రేవంత్ రెడ్డి మీద కేసు నమోదు చేయొద్దని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అదే సందర్భంలో అల్లు అర్జున్ కూడా గత ఒక సమావేశంలో, ఒక సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తీయకపోవడానికి కూడా కొంత అది ప్రభుత్వం ప్రెస్టేజ్ తీసుకుందని చెప్పి చర్చ జరుపుతా ఉంది. మరోవైపు కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ సంబంధించిన ఫార్ములా ఈవెస్ కార్ విషయంలో కూడా ఇప్పటికే ఏసీబీలో కేసు నమోదైంది. ఈడీ కూడా ఇవాళ రేపు అతను నోటీసులు ఇస్తుంది. అయితే ఈ నెల 30 వరకు అతను అరెస్ట్ చేయొద్దు, కేవలం విచారణ మాత్రమే చేసుకోవాలని చెప్పి కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ ఒక మచ్చుతునుక కాబట్టి భవిష్యత్తులో కేటీఆర్ కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందనేది మాత్రం కొంత రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా నిన్న జరిగిన ఘటనను, అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన ఘటన మాత్రం తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఇవన్నీ చేయడం వల్ల రాష్ట్రంలో అశాంతి నెలకొంటుంది. అసలు పోలీసుల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. పోలీసులు శాంతి భద్రతను అదుపు చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఘటన ఎవరైనా ఖండించాల్సిందని చెప్పి చెప్పారు. కేటీఆర్ మీద వ్యక్తిగతమైన అది ఉంటే అల్లు అర్జున్ రూపంలో చూపించొద్దని కూడా మరొక మాజీ ప్రస్తుతం ఎంపీ డీకేఆర్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఘటన రాజకీయ మలుపు తీసుకొని రేపు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఏం ఆలోచిస్తుంది. అదేవిధంగా మోహన్ బాబు ఏదైతే జర్నలిస్ట్ పై దాడి ఘటనలో మాత్రం మోహన్ బాబును ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, కేవలం అల్లు అర్జున్ మాత్రం ఎందుకు అరెస్ట్ చేశారు, ఇది రాజకీయ కక్ష చర్యలని చెప్పి రాజకీయ వర్గాల్లో కానీ ఇతర మీడియా సంస్థల్లో కానీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. థ్యాంక్ యూ రామ్.